షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వారు వీరే. ఈ వాక్య భాగాన్ని బట్టి విత్తేవానిలో ఎటువంటి లోపము లేదు. కొంతమంది జీవితాలలో వాక్యము ఎలాగున్నది అనంటే, ప్రతిరోజు వారి దినచర్యలో వాక్యము కూడా ఒక భాగము, ప్రార్థన కూడా ఒక భాగం. అంతే, వాక్యాన్ని విని గ్రహించటం నేర్చుకోవటం లేదు. ఒక సమయం పెట్టుకుంటున్నారు, ఆ సమయంలో వాక్యం వింటున్నారు, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారికున్న ఆలోచనలు, బాధలు, వారికి జరగవలసిన పనులు అన్నీ ఒక లిస్టు చదివేసేసి ప్రార్థన అని పేరు పెట్టి లెగిచి వారి జీవితంలో వారు కొనసాగిపోతున్నారు. అంతేగాని ఆ విత్తబడిన వాక్యము యొక్క విలువను గ్రహించలేకపోతున్నారు. అది సత్యము, సున్నాయినా పొల్లైనా తప్పిపోదు అనే గ్రహింపులోనికి రాలేకపోతున్నారు. అది వాళ్ళకి సత్యముగా ఉండటం లేదు, జీవముగా ఉండటం లేదు. దినచర్యలో ఒక భాగముగా ఉంటుంది. అందుకే దుష్టుడు వచ్చి చాలా ఈజీగా వాళ్ళ హృదయములో నాటబడిన దానిని, వారు అప్పటి వరకు విన్న దానిని ఈజీగా తీసుకొని వెళ్ళిపోగలుగుతున్నాడు. కొందరు అంటారు, నేను వాక్యం వింటున్నానండి, నాకు గుర్తు ఉండట్లేదు, నాకు అర్థమైనట్లే ఉంటుంది, అర్థం కావట్లేదు. వినాలనే ఆశతోనే, చదవాలనే ఆశతోనే వాక్యాన్ని తెరుస్తున్నాను, కానీ చదవలేకపోతున్నా, వినలేకపోతున్నా. కారణం ఏంటండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కారణం ఇదే. లోకాలోచనలు, పరిస్థితులు, ఆశ, స్వార్థము, కోపము, జీవపు డంబము ఇలాంటివన్నీ కూడా డామినేట్ చేసి నీ హృదయాన్ని, నీ తలంపులను నింపివేస్తూ ఉండగా ఇక ఈ వాక్యము నిలబడలేకపోతుంది. అపవాది వచ్చి ఈజీగా ఎత్తుకొని పోతున్నాడు. ఒకసారి చూడండి, ఒక 10 వస్తువులు పట్టే సంచిలో 12 వస్తువులు వేసి ఉంచగలవా? అవి పట్టవు. అదేవిధంగా నీ తలంపులను, నీ ఆలోచనలను లోక సంబంధమైన వాటితో నింపేసేసి, వాక్యం వింటున్నాను కానీ ఆ వాక్యము నాలో ఉండట్లేదు అంటే ఎలాగూ? నువ్వు వింటున్న వాక్యము త్రోవ పక్కన విత్తబడిన వాక్యము వలె జీవితంలో నువ్వు చేస్తున్న పనులలో ఇది కూడా ఒక పని వలె ఉంటుంది, కానీ నీకు జీవముగా ఉండట్లేదు. వాక్యము నీకు జీవముగా ఉండాలి అనంటే లోక సంబంధమైన విషయాల మీద ఆలోచన పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద నీ శ్రద్ధ పెట్టగలిగితే సమస్తము సాధ్యమే. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రియులు లోక సంబంధమైన విషయాల మీద కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు లగ్నము చేయగలుగునట్లు, త్రోవ పక్కన పడిన విత్తనము వలె కాకుండా మంచి నేలను పడిన విత్తనం వలె వాక్యము వారి జీవితములలో ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.